రైట్. ఇక భరత్ గారితో మాట్లాడదాం. భరత్ గారు, ఒక సీనియర్ జర్నలిస్ట్‌గా మీరు చాలా ఎలక్షన్స్ డీల్ చేసుంటారు. ఇలాంటి ఎగ్జిట్ పోల్స్‌ని చూసుంటారు. అంటే ఈ ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ కాకపోయినప్పటికీ, అంటే చాలా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎగ్జాక్ట్‌గా ఉన్నాయి. బట్ కొన్నిసార్లు మాత్రం ఇవి బోల్తా కొట్టినవి మనం చూసాము. బట్ ఈసారి మరి ఏం జరగబోతుంది? మే 4th వరకు మనం వెయిట్ చేయాలి. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు ఇవే గనక మనం కన్సిడర్ చేసినట్టయితే, ఇక్కడ మలయాళీలు మార్పు కోరుకుంటున్నారు. తర్వాత బెంగాలీలేమో మమతనే కావాలి అని అంటున్నారు. తమిళనాడులో మళ్ళీ డీఎంకేనే బెటర్ అని కోరుకుంటున్నట్టుగా ఈ రకంగా ఉన్నాయి. అంటే దీన్ని బట్టి చూస్తే దేశవ్యాప్తంగా ఓటరు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా స్పందిస్తూ ఉన్నారు. సో అక్కడ ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి వాళ్ళు ఆయా పార్టీలకి వైపు మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి. సో ఇక కేరళలో పరిస్థితి చూస్తే రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్ళి ప్రచారం చేయడము, అంటే అక్కడ ఈసారి యూడీఎఫ్ అధికారంలోకి రాబోతోంది అనేటువంటిది ఒక కొన్ని సర్వేలు చెప్తా ఉన్నాయి. సో అదే కనుక నిజమైతే రేవంత్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయినట్టేనా? ఎలా చూడాలంటారు? మీరు చెప్పినట్టుగా మనం 5 రాష్ట్రాలకు సంబంధించి చూసుకున్నట్టయితే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కో విధంగా, అంటే మనం ముందుగా అస్సాం తీసుకున్నట్టయితే అస్సాంలో ఏదైతే సర్వే రిపోర్ట్లు వచ్చినాయో ఎగ్జిట్ పోల్స్ కూడా అదే విధంగా మరొకసారి ఎన్డీఏ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. అక్కడ కాంగ్రెస్ బీజేపీల మధ్యనే పోటీ ఉంది. రెండు నేషనల్ పార్టీస్ మధ్య పోటీ ఉంది. మనం చాలా రాష్ట్రాల్లో గమనించినట్టయితే బీజేపీని మనం ఒకసారి గమనించినైతే బీజేపీ ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండోసారి అధికారాన్ని చాలా చోట్ల నిలబెట్టుకున్న సందర్భాన్ని మనం చూడొచ్చు. అలాగే కాంగ్రెస్ పార్టీని మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మరొకసారి అధికారాన్ని కోల్పోతున్న పరిస్థితిని చూడొచ్చు. మన రాజశేఖర రెడ్డి హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో ఒకసారి మాత్రం రెండోసారి రావడం జరిగింది. అదొక కాంగ్రెస్ సంబంధించి ఒక డ్యామేజ్ గా మనం చెప్పొచ్చు. ఇక మనం కేరళలో విషయానికి వచ్చినట్టయితే కేరళలో ఇండి కూటమిల మధ్యలోనే అక్కడ పోటీ జరుగుతుంది. ఒకవైపు అంటే కమ్యూనిస్టులను కాంగ్రెస్ వాళ్ళు కమ్యూనిస్టులను విమర్శిస్తున్న సందర్భాన్ని మనం చూడడం జరిగింది. రేవంత్ రెడ్డి కూడా వెళ్ళి అక్కడికి వెళ్ళి కమ్యూనిస్టులను విమర్శించడమే కాకుండా కమ్యూనిస్టులు బీజేపీ అని ఒక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అది నిజంగా అది ఒక పొలిటికల్ గా చేసినప్పటికీ అది నిజంగా వార్తగా అయ్యే అవకాశం ఉండదు. ఎందుకంటే కమ్యూనిస్టులు బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో కలిసే అవకాశం ఉండదు. ఎందుకంటే ఉత్తర దక్షిణ ధృవాలు. అయితే గతంలోనే మనం కేరళ కూడా చూసినట్టయితే కేరళ కూడా ప్రతి సందర్భంలోనూ కూడా ఓటరు మార్పును కోరుకుంటారు. అంటే ఒక పార్టీ ఒకసారి ఎల్డీఎఫ్కి ఇస్తే మరొకసారి యూడీఎఫ్కి ఇచ్చిన సందర్భాన్ని చూడొచ్చు. కానీ మొదటిసారి కమ్యూనిస్టులు మొన్న చూసుకున్నట్లయితే లెఫ్ట్ పార్టీస్ రెండోసారి కూడా అధికారంలోకి రావడం జరిగింది. అదొక చరిత్రగా చెప్పొచ్చు. ఎందుకంటే మనం గత 20-30 ఏళ్ళుగా చూసుకున్నట్టయితే అధికార మార్పిడి జరుగుతూ వస్తుంది. ఇక రెండోసారి వచ్చిన తర్వాత ఏదైతే సర్వే రిపోర్ట్స్ ఏ విధంగా చెప్తున్నాయో ఆ విధంగానే ఇప్పుడు కేరళలో కూడా అధికార మార్పిడి జరిగే అవకాశాలు అయితే మనకు స్పష్టంగా ఎగ్జిట్ పోల్స్ ద్వారా మనకు కనిపిస్తుంది. ఇక మనం తమిళనాడు చూసుకున్నట్టయితే తమిళనాడు విషయానికి వస్తున్నట్టయితే అక్కడ టీవీకే ప్రభావం ఎంతవరకు ఉంటుంది అనేది కూడా చాలా సర్వే సంస్థలు అంచనా వేసినప్పటికీ ఎగ్జాక్ట్ గా ఎంతవరకు అంచనా వేయగలుగుతాయి అనేది మనం చూడాలి. ఎందుకంటే తమిళనాడులో కూడా మనం చూసుకున్నట్టయితే ఎప్పుడు కూడా అధికార పార్టీ జరుగుతుంటది, మార్పు జరుగుతుంటది. ఒక్కసారి మాత్రం జయలలిత రెండోసారి అధికారంలోకి రావడం జరిగింది. గతంలో ఒకసారి డిఎంకే, ఒకసారి అన్ని డిఎంకే. ఏదైతే జయలలిత కరుణానిధి ఉన్న సమయంలో రెండు పార్టీలు ఆల్టర్నేట్ గా రావడం జరిగింది. కానీ తమిళనాడులో జయలలిత రెండోసారి అధికారం రావడం జరిగింది. కానీ ఆమె పూర్తి కాలం అధికారం నిర్వహించలేకపోయింది. మధ్యలో తాను చనిపోవడం జరిగింది రెండోసారి. ఇప్పుడు డిఎంకే మరొకసారి తిరిగి అధికారంలోకి నిలబెట్టుకుంటుందా, లేదంటే ఏమైనా హంగ్ అయ్యే అవకాశం ఉందా? ఇప్పుడున్న ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం డిఎంకే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది, కొన్ని సీట్లు తగ్గినప్పటికీ అనేది అయితే ఒక అంచనా అయితే ఉండడం జరిగింది. అయితే కొంతవరకు అయితే మనకు మొదటి నుంచి కూడా అడ్వాంటేజ్ డిఎంకేకే ఉంది. ఓట్ల చీలిక ప్రభావమా లేకపోతే టీవీకే ప్రభావమా ఎంతవరకు అనేది అంటే టీవీకే ఎంట్రీ ఏ కూటమికి ఎక్కువగా డ్యామేజ్ చేసింది సార్? ఏ ఓట్లను ఎక్కువగా దెబ్బతీస్తుంది అంటారు? ఖచ్చితంగా అంటే ప్రతిపక్ష కూటమికి దెబ్బతీసే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత చీలిపోయే అవకాశం కనిపిస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే 3 కూటములు ఉన్నప్పుడు 3 కూటముల మధ్య ప్రతిపక్ష పార్టీల మధ్య ఏదైతే వ్యతిరేకత ఉంటుందో ఆ వ్యతిరేకతను ఇద్దరు షేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా డిఎంకేకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. టీవీకే వల్ల అన్న డిఎంకే దెబ్బతిని డిఎంకేకి కలిసి వచ్చే అవకాశం అయితే స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఓటింగ్ పర్సెంటేజ్ ఎంతవరకు తీసుకుంటారు అనేది చూసుకున్నట్టయితే ఈ టీవీకే వచ్చి ఉండనట్టయితే అన్నిటికి కొంత అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉండేదేమో. అది మనకంటే ఓటింగ్ పర్సెంటేజ్ కానీ టీవీకే ఎంతవరకు ఓటింగ్ షేర్ చేసుకుంటే దాన్ని బట్టి మనం చెప్పొచ్చు. ఇక మనం మరొక ముఖ్యమైన కీలకమైన రాష్ట్రం, అందరు ఎదురు చూస్తున్న రాష్ట్రం, చాలా అంటే హాట్ రాష్ట్రంగా చెప్పొచ్చు, దేశవ్యాప్తంగా సంచలనం చూస్తున్న రాష్ట్రం మనం బెంగాల్.
బెంగాల్ గురించి మాట్లాడుకున్నట్టయితే బెంగాల్ అనేది చాలా సెన్సిటివ్, అంటే హింసాత్మకంగా ఉంటది. అక్కడనే అవును. దాడులు, ప్రతి దాడులు, పార్టీల మధ్య గొడవలు, గందరగోళాలు, రిగ్గింగ్లు, అంటే ఇన్ని రాష్ట్రాలు ఒక ఎత్తు. మనం ఆ పోలింగ్ ప్యాటర్న్ చూసుకున్నట్టయితే ఎలక్షన్ కమిషన్ కూడా మిగతా అన్ని రాష్ట్రాలలో ఒకే ఫేస్ లో ఎన్నికలు నిర్వహించింది. కానీ బెంగాల్ విషయానికి వచ్చినట్టు రెండు ఫేజ్ల్లో ఎన్నికలు నిర్వహించడం జరిగింది. దానికి కారణం ఏంటంటే బెంగాల్లో జరిగే గొడవలు అనుకోవచ్చు, గందరగోళం అనుకోవచ్చు, హింసాత్మక ఘటనలు, ఇవన్నిటి నేపథ్యంలో అక్కడ గతంలో కమ్యూనిస్టులు ఉన్నప్పుడు కమ్యూనిస్టులు టీఎంసీ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న సందర్భాన్ని మనం చూడొచ్చు. కమ్యూనిస్టులు కూడా దాదాపు 25 ఏళ్ల పాటు బెంగాల్ను ఏలడం జరిగింది. ఆ సమయంలో కాంగ్రెస్ చాలా ప్రయత్నం చేయడం జరిగింది బెంగాల్లో వాళ్ళ పార్టీని అధికారంలోకి తీసుకెళ్ళి. కానీ కాంగ్రెస్ ఫెయిల్ అవ్వడం జరిగింది. కానీ కాంగ్రెస్ నుంచే చీలిపోయిన మమతా బెనర్జీ మాత్రం ఆ కమ్యూనిస్టులను కంచుకోటలను బద్దలు కొట్టడం జరిగింది. 3 సార్లు వరుసగా హ్యాట్రిక్ విజయం సాధించడం జరిగింది. అయితే ఈ ఏదైతే కమ్యూనిస్టులు స్థానాన్ని మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు కమ్యూనిస్టులు వెనక్కి వెళ్ళడం జరిగింది. కాంగ్రెస్ ముందుకు రాలేదు. ఆ ప్లేస్ లో బీజేపీ రావడం జరిగింది. సరే, ఇప్పుడు ఎగ్జిట్ పోస్ట్ ప్రకారం కొన్ని సర్వేలు బీజేపీ గెలిచే అవకాశం ఉంది, మరొక కొన్ని సర్వేలు కాంగ్రెస్ టీఎంసీ గెలిచే అవకాశాలు ఉందని చెప్తున్నప్పటికీ, ఏది ఏమైనప్పటికీ అక్కడ కాంగ్రెస్ కమ్యూనిస్టులు బాగా దెబ్బతిన్న సందర్భాన్ని వాళ్ళు గమనిస్తలేరు. కమ్యూనిస్టులు గమనిస్తలేరు, కాంగ్రెస్ గమనిస్తలేరు. ఎంతసేపు ఏం చేస్తున్నారంటే బీజేపీ ఓడిపోయింది కదా అని సంబరపడుతున్నారు. బీజేపీ ఓడిపోతుంది కానీ ఓట్ల శాతాన్ని పెంచుకుంటుంది, సీట్ల శాతాన్ని పెంచుకుంటుంది, అధికారానికి దగ్గర అవుతుంది. ఇప్పుడు ఒకవేళ అధికారానికి వచ్చినా రాకపోయినా సీట్ల శాతాన్ని అటు అటు కేరళలో అయినా ఇటు వెస్ట్ బెంగాల్లో అయినా ఫ్యూచర్ పార్టీగా బీజేపీ ఎదుగుతోంది నెమ్మదిగా. చోట కూడా వాళ్ళ ఓట్ల శాతాన్ని, సీట్ల శాతాన్ని పెంచుకుంటున్నారు. పెంచుకుంటున్నారు. కానీ కాంగ్రెస్ సంబరపడుతుంది ఏంటంటే మీరు అధికారంలోకి రావట్లేదు అని సంబరపడుతుంది. కానీ అధికారంలోకి రావడానికి వాళ్ళు ఒక నిచ్చెనలు వేసుకుంటున్నారు. మీ పరిస్థితి ఏంటి ఈ రోజు బెంగాల్లో అయితే అనే కాంగ్రెస్ వాళ్ళు పరిస్థితి ఒక విమర్శ చేశారు భరత్ గారు. అంటే అక్కడ స్థానిక నాయకత్వం లేకపోవడం బీజేపీకి మైనస్ అవుతుంది. సొంత గడ్డపై అంటే అక్కడ బెంగాల్ గడ్డపై పుట్టినటువంటి బలమైన నాయకుడు లేకపోవడం కూడా ఇది బీజేపీకి డిసడ్వాంటేజ్ అని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా చెప్తే ఎట్లా? రేవంత్ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చాడు? అది ప్రతి విమర్శ మనకు కూడా తగులుతుంటది. రేవంత్ రెడ్డి ఏ పార్టీ నుంచి వచ్చాడు? సీనియర్ లేరా కాంగ్రెస్ పార్టీలో? ఉత్తమ్ కుమార్ రెడ్డి లేడా? బట్టి విక్రమార్క లేడా? కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి తిట్టలేదా? సోనియా గాంధీ తిట్టలేదా? అవన్నీ రాజకీయ విమర్శలు. ఎందుకంటే ప్రతి పార్టీ కూడా అవసరానికి తగ్గట్టుగా వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళని, మిగతా పార్టీ వాళ్ళను సెలెక్ట్ చేసుకుంటారు. వాళ్ళ ద్వారా అధికారాన్ని పొందగలుగుతారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు, బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎంతమంది మంత్రులు ఉన్నారు? కాబట్టి అది రాజకీయ విమర్శగా మనం కొట్టిపోయారు. కానీ ఓటింగ్ పర్సెంటేజ్ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా, ఇంకొకటి ఏంటంటే ఎగ్జిట్ పోల్స్ కూడా మనం అంచనా వేసినట్టయితే ఒక దాన్ని మనం గమనించవచ్చు. ఖచ్చితంగా జరుగుతున్నది ఏంటంటే మనకు అక్కడ మనం చూసుకున్నట్టయితే పోలరైజేషన్ జరిగినప్పుడు మనకు పోలరైజేషన్ గమనించాల్సిన అవసరం ఉంటుంది. పోలరైజేషన్ జరిగినప్పుడు కమ్యూనిస్ట్ ఓటర్ కూడా, కాంగ్రెస్ ఓటర్ కూడా ఏం చేస్తూ ఉంటారంటే ఖచ్చితంగా కూడా టీఎంసీ మీద వ్యతిరేకత ఉన్నవాడు బీజేపీకి వేస్తారు, బీజేపీ మీద వ్యతిరేకత ఉన్న వాళ్ళు టీఎంసీకి వేస్తారు. అప్పుడు కాంగ్రెస్ కమ్యూనిస్ట్ అనేది సైడ్ అయిపోతుంటాయి. కాబట్టి ఖచ్చితంగా కూడా ఆ ప్రకారం చూసినట్టయితే ఎగ్జిట్ పోల్స్ కరెక్ట్ గా అంచనా వేయలేకపోయామని మనం చెప్పొచ్చు. దానికి కారణం ఏంటంటే ఖచ్చితంగా కూడా వాళ్ళకి ఏంటంటే ఇక్కడ సర్వే రిపోర్ట్ మిగతా అంచనాలు కరెక్ట్ గా వచ్చినప్పటికీ ఈ అంచనా రిపోర్ట్ మాత్రం కొంతవరకు తేడాగా, ఒక్కొక్కటి ఒక్కోలాగా వచ్చినట్టుగా కనిపిస్తుంది. ఒక చోట కొన్ని సర్వేలు కాంగ్రెస్ పార్టీకి ఇస్తే కొన్ని సర్వేలు బీజేపీకి ఇస్తే మరికొన్ని సర్వేలు టీఎంసీకి ఇచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ పోలరైజేషన్ ఏ విధంగా జరిగిందని ముఖ్యంగా మనకు కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో కమ్యూనిస్ట్ ఓటర్లందరూ కూడా బీజేపీకి వేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఒకవేళ కమ్యూనిస్ట్ ఓటర్లందరూ కూడా బీజేపీకి ఓటేసినట్టయితే ఖచ్చితంగా ఏదైతే ఒక 2-3 సర్వేలు బీజేపీ గెలుస్తుందని చెప్తున్న సందర్భంలో ఆ కమ్యూనిస్ట్ ఓట్ల ప్రభావంలో బీజేపీ గెలిచే అవకాశం ఉంటుంది. పోలరైజేషన్ మనం కూడా చూస్తుంటాం. బై ఎలక్షన్ జరుగుతున్నప్పుడు పోలరైజేషన్ జరిగి థర్డ్ పార్టీ అనేది జరిగినట్టయితే బీజేపీ గెలిచే అవకాశం ఉంటుంది. పోలరైజేషన్ జరగకపోతే మాత్రం టీఎంసీ గెలిచే అవకాశాలు అయితే కనిపిస్తుంటాయి. రైట్ భరత్ గారు.